హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. అదనపు పెన్షన్‌పై కీలక ప్రకటన. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక ప్రత్యేక వేదిక. మన ఛానల్‌లో ఉద్యోగ మరియు పెన్షన్ల కోసం సమగ్ర సమాచారం అయితే అందజేస్తుంటాను. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యము. ప్రతి ఒక్కరికి సహాయపడే సమాచారాన్ని అయితే అందించడానికి అంకితభావంతో ఉన్నాము. సో, మన ఛానల్‌ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉద్యోగం మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సవాళ్ళండి. ఉద్యోగం మరియు పెన్షన్‌లు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని పీఆర్సీ మరియు డీఏ బకాయిలు. చాలా కాలంగా ఉద్యోగం మరియు పెన్షనర్లు పీఆర్సీ మరియు డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. దీనికి కారణంగా వారి జీతాలు, పెన్షన్‌లు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఆరోగ్య పథకాలు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాల్లో కొన్ని సమస్యలున్నాయి. దీని కారణంగా ఉద్యోగులు నాణ్యమైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో చాలామంది పెన్షనర్లు తమకు ఆర్థిక ఇబ్బందులున్నాయనైతే తెలియజేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగం మరియు పెన్షనర్ల జీవన వ్యయం పెరిగింది. ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను విస్మరించి ఇతర వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నామని ఉద్యోగులు భావిస్తున్నారు. జీఎస్టీ మరియు ఆదాయపు పన్నుల రూపంలో ఉద్యోగుల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ఆదాయాన్నయితే తగ్గిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సానుకూల సంకేతాలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నును తగ్గించడం ద్వారా ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపుగా 60,00,000 మంది పెన్షనర్ల వయస్సు ఆధారంగా పెన్షన్ పెంచే ఆలోచన అయితే ఉంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ గెలవడానికి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. పెన్షనర్లకి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక శుభవార్త అయితే అందించింది. 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి అదనపు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 80-85 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ప్రాథమిక పెన్షన్ పైన 20% అదనంగా పెన్షన్. అలాగే 85-90 సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్ పైన 30% అదనపు పెన్షన్. 90-95 సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్‌పై అదనపుగా 40% పెన్షన్ లభిస్తుంది. అలాగే 95-100 సంవత్సరాల వయసు గల వారికి ప్రాథమిక పెన్షన్‌పై 50% అదనపు పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఇక 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి 100% అదనంగా పెన్షన్ అయితే లభించబోతోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఏప్రిల్ 10, 1944న జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ 1, 2024 నుంచి 20% అదనపు పెన్షన్ పొందడం అయితే ప్రారంభిస్తారు. అయితే పెన్షన్ల సంఘాలు 65 సంవత్సరాల వయసు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు. 65 ఏళ్ల వయసులో వారికి 5% అదనపు పెన్షన్, 20 ఏళ్ల వయసులో వారికి 10% అదనపు పెన్షన్, 75 ఏళ్ల వయసులో వారికి 15% అదనపు పెన్షన్, 80 ఏళ్ల వయసు వారికి 20% అదనపు పెన్షన్ అయితే లభించనుంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. సో, మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్ల కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు కొంతవరకు స్వాగతించదగినవి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ తరహాలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగం మరియు పెన్షనర్లకు సంబంధించి మరిన్ని శుభవార్తలు వస్తాయనైతే ఆశిద్దాం.